గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం సీలింగ్స్ గురించి చెప్పుకున్నాం కదా. సో ఈ క్లాస్కి వచ్చేసరికి ఫ్లోరింగ్ గురించి చెప్పుకుందాం. ఫ్లోర్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా మనం కన్స్ట్రక్ట్ చేస్తాము, ఏ మెటీరియల్స్ యూస్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తాము, ఏ మెథడ్స్లో చేస్తాము అనేది చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ అసలు ఫ్లోరింగ్ అనేది మనం ఎందుకు కన్స్ట్రక్ట్ చేసుకోవాలో చూద్దాం. ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఫ్లోర్ ఈజ్ టు ప్రొవైడ్ క్లీన్, స్మూత్, డ్యూరబుల్ అండ్ impervious leveled surface to the users. Floors above ground floor should have sufficient strength to withstand the loads coming over them. The floors may be divided into two components and they are floor covering, floor base. సో మన ఫ్లోర్స్ అనేవి ఎందుకు కన్స్ట్రక్ట్ చేసుకుంటాము అని అంటే, మనకి జనరల్గా ఫస్ట్ మన సర్ఫేస్ అనేది ఫినిష్గా, క్లీన్గా, స్మూత్గా ఉండడం కోసం మనం ఫ్లోరింగ్ అనేది చేస్తాం. సో అట్ ద సేమ్ టైం ఏంటి అని అంటే, మనకి ఎడిషనల్గా ఫ్లోర్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యేటప్పటికి మనకి ఆ ఫ్లోర్స్ మీద లోడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఫ్లోర్స్ అంటే నథింగ్ బట్ స్టేర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నప్పుడు, అంటే మనం నెంబర్ ఆఫ్ స్టోరీస్ కనుక చేసుకున్నప్పుడు ఏంటంటే, జనరల్ ఫ్లోర్ లెవెల్ మీద స్లాబ్ లోడ్ కూడా యాక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి, స్లాబ్ మీదే మనకి ఫ్లోర్ లోడ్ కూడా యాక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకి సఫిషియంట్ స్ట్రెంగ్త్ అనేది ఇవ్వడం కోసం ఫ్లోరింగ్ అనేది కన్ఫర్మ్గా మనం చేసుకోవాలి. సో అలా చేయడం వల్ల ఏంటి అంటే, మనకి ఫ్లోరింగ్ సర్ఫేస్ అనేది స్మూత్గా ఉంటుంది. అట్ సేమ్ టైం మనకి లోడ్స్ అనేవి కూడా తీసుకోగలుగుతుంది. మనకి కింద ఉన్న స్లాబ్కి కూడా ఏమీ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. సో అందులో మనం ఫ్లోరింగ్ వచ్చేసరికి 2 స్టెప్స్ యూస్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసరికి ఏమో ఫ్లోర్ కవరింగ్, అంటే టాప్ ఆఫ్ ద ఫ్లోర్ వచ్చేసరికి ఏమో ఫ్లోర్ కవరింగ్ ఉంటుంది, బేస్లో వచ్చేసరికి ఏమో ఫ్లోర్ బేస్. సో ఫ్లోర్ కవరింగ్ అంటే ఏంటి, ఫ్లోర్ బేస్ అంటే ఏంటో చూద్దాం. ఫ్లోర్ కవరింగ్ అంటే ఏంటో చూద్దాం. ద పర్పస్ ఆఫ్ ఫ్లోర్ కవరింగ్ ఈజ్ టు ప్రొవైడ్ ఏ హాట్, క్లీన్, స్మూత్, ఇంపర్వియస్, డ్యూరబుల్ అండ్ అట్రాక్టివ్ సర్ఫేస్ టు ద ఫ్లోర్. ఫ్లోర్ కవరింగ్ అంటే ఏంటంటే, మనకి యాజ్గా హార్డ్గా, క్లీన్, స్మూత్గా, ఇంపర్వియస్, డ్యూరబుల్ ఒక లేయర్ అనేది క్రియేట్ చేస్తాం ఫ్లోరింగ్ మీద. అట్ ద సేమ్ టైం ఏంటి అని అంటే, మనకి అపిరెన్స్ కూడా అట్రాక్టివ్ సర్ఫేస్ అనేది ఆ ఫ్లోర్ కవరింగ్లో మనం క్రియేట్ చేస్తాం. అంటే నథింగ్ బట్ ఏంటి అని అంటే, మనకి ఒక అన్ఈవెన్ అండ్ రఫ్ సర్ఫేస్ని మనం స్మూత్గా, నీట్గా, చూడడానికి బాగుండేలాగా చేయడాన్ని మనం ఫ్లోర్ కవరింగ్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోర్ బేస్. సో ఫ్లోర్ బేస్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ఫస్ట్ ఇనిషియల్గా ఏంటి ఏంటి ఒక రఫ్, జనరల్గా స్లాబ్ లెవెల్ ఉండింది, అంటే రఫ్ సర్ఫేస్, అంటే మనం అక్కడ ఎలాంటి మెటీరియల్ యూజ్ చేయాలి, ఓన్లీ రఫ్ సర్ఫేస్ మాత్రం ఉంది. సో అలా రఫ్ సర్ఫేస్ ఉన్నదాన్ని ఏంటంటే ప్రాపర్ ఫ్లోర్ బేస్గా మనం ఏం చేయాలి అని అంటే, దాన్ని ఒక లెవెల్ సర్ఫేస్గా క్రియేట్ చేసి మనకి ఏంటి అని అంటే, పైనుంచి మనం ఫ్లోర్ కవరింగ్కి సూటబుల్ అయ్యేలాగా కింద బేస్ని ప్రిపేర్ చేసుకుంటాం. దాన్నే మనం ఫ్లోర్ బేస్ అంటాం. ద పర్పస్ ఆఫ్ ఫ్లోర్ బేస్ ఈజ్ టు impart strength and stability to support floor covering and all other superimposed loads. సో మనకి ఏంటంటే, మనకి అడిషనల్గా వచ్చే సూపర్ ఇంపోజ్డ్ లోడ్స్ని కూడా బేర్ చేసేలాగా మనం ఫ్లోర్ బేస్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. సో రిక్వైర్మెంట్స్ ఆఫ్ గుడ్ ఫ్లోర్కి ఏ రిక్వైర్మెంట్స్ ఉండాలో చూద్దాం ఒకసారి. ఫాలోయింగ్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ అండ్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద selection of good flooring. It should be durable, it should be easy to clean, as far as possible it should be noiseless, it should have a good appearance, it should be free from damage, and it should be fire resistant, it should have low maintenance cost, it should not be వెరీ కాస్ట్లీ. సో రిక్వైర్మెంట్స్కి వచ్చేసరికి ఏంటి అని అంటే, ఫస్ట్ మనం కన్స్ట్రక్ట్ చేసుకునే ఫ్లోరింగ్ అనేది డ్యూరబుల్గా ఉండాలి, అంటే ఎక్కువ లైఫ్ టైం అనేది ఉండాలి, మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి. ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే నాయిస్లెస్గా ఉండాలి, అంటే మనకి ఏంటి దాని నుంచి ఎలాంటి నాయిస్ కూడా క్రియేట్ అవ్వకుండా ఉండాలి. సో ఇంకొకటి వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అని అంటే, మనకి అపిరెన్స్ కూడా బాగుండాలి, డ్యామేజ్ అనేది ఎక్కువగా జరగకూడదు, మనకి ఫైర్ రెసిస్టెన్స్గా కూడా వర్క్ అవ్వాలి,
నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్లోరింగ్ యొక్క మెయింటెనెన్స్ కాస్ట్ అనేది తక్కువగా ఉండాలి. మనం కన్స్ట్రక్ట్ చేసుకునే ఫ్లోరింగ్ అనేది కాస్ట్లీగా ఉండకూడదు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే టైప్స్ ఆఫ్ ఫ్లోరింగ్స్లో మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి సిమెంట్ కాంక్రీట్ ఫ్లోరింగ్. సో మనకి ఏంటి జనరల్గా చెప్పాను కదా, ఫ్లోరింగ్లో మనం బేస్ చేస్తాము, ఫ్లోర్ బేస్, ఫ్లోర్ కవరింగ్ చేస్తాం. సో మనం ఏంటంటే ఫస్ట్ సిమెంట్ కాంక్రీట్ ఫ్లోరింగ్లో ఎలా చేస్తామో చూద్దాం. నవేడేస్ దిస్ ఈస్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ టైప్ ఆఫ్ ఫ్లోర్ బోత్ ఫర్ రెసిడెన్షియల్ as well as public buildings. The method of laying cement concrete flooring of a building can be broadly divided into following steps. సో ఏంటంటే మనం ఫ్లోరింగ్ వేసేటప్పుడు మనం స్టెప్స్ అనేవి ఎలా డివైడ్ చేసుకుంటాము అంటే సబ్ బేస్ గా డివైడ్ చేస్తాము, బేస్ కోర్స్, తర్వాత టాపింగ్ అనమాట. సో ఫస్ట్ సబ్ బేస్ అంటే మనం ఫ్లోర్ బేస్ అనమాట. అంటే జనరల్ గా ఉన్న గ్రౌండ్ లెవెల్ ని మనం సబ్ బేస్ కి ప్రిపేర్ చేసుకుంటాం. అది ఎలా చేస్తామో చూద్దాం. The earth filling in plinth is consolidated thoroughly so as to ensure that no loose pockets are left in the whole area. Clean coarse sand of 100 to 150 mm thick layer is then spread over the whole area and dress it to the required level and slope. సో మనం ప్రిపరేషన్ ఆఫ్ సబ్ బేస్ లో ఏం చేస్తాము అని అంటే ఫస్ట్ మనకు జనరల్ గా ఉన్న గ్రౌండ్ అంటే గ్రౌండ్ అనేది అన్ఈవెన్ గా ఉంటది, అట్ ద సేమ్ టైం ఏంటంటే లూజ్ సాయిల్ కూడా ఉంటది. కాబట్టి దాన్ని మనం ఫస్ట్ హార్డ్ గా క్రియేట్ చేసుకోవాలంటే అందులో ఉన్న మనకి గ్యాప్స్ మొత్తం, ఎయిర్ గ్యాప్స్ మొత్తం, లూజ్ సాయిల్ మొత్తం టైట్ గా అవ్వాలి. సో అలా టైట్ గా అవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి దాని మీద ఏంటంటే మనం ఏదన్నా వెయిట్స్ తోని కనుక ట్యాంపింగ్ అనేది చేయడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ లూజ్ గా ఉన్న సాయిల్ మొత్తం మనకి కాంపాక్ట్ అయిపోద్ది. మళ్ళీ అట్ ద సేమ్ టైం ఏంటి అని అంటే అక్కడ ఉన్న సర్ఫేస్ కూడా లెవెల్ గా అయిపోద్ది. సో అలా చేసిన తర్వాత, కాంపాక్ట్ చేసిన తర్వాత దాని మీద ఏంటంటే మనం కోర్స్ శాండ్ అనేది ఒక లేయర్ అనేది స్ప్రెడ్ చేస్తాం. ఆ లేయర్ అనేది ఎంత థిక్నెస్ ఉండాలి అని అంటే 100 to 150 mm వరకు మనం స్లోప్, అంటే ఏంటంటే జనరల్ గా మనకి ఫ్లోరింగ్ కూడా స్లోప్, వాటర్ డ్రైన్ ఆఫ్ అవ్వడం కోసం స్లోప్ అనేది క్రియేట్ చేసుకోవాలి కాబట్టి సో ఆ స్లోపింగ్ ఉండేలాగా మనకి డ్రెస్సింగ్ అనేది చేసుకుంటాం అక్కడ సబ్ బేస్ కి. సో తర్వాత వచ్చేసరికి బేస్ కోర్స్ అంటే ఇక్కడికి వచ్చేసరికి మనకి బేస్ కాంక్రీట్ అవుతుంది. సో దాంట్లో ఎలా చేస్తారో చూద్దాం. ద బేస్ కాంక్రీట్ యూజ్డ్ అండర్ ఫ్లోర్స్ మే బి cement concrete or lime concrete of thickness 75 mm to 100 mm. In case of cement concrete, the mix commonly used 1:5:10 with 40 mm size aggregate. The base course layer is deposited over the whole area, thoroughly tapped and level to a rough surface. So ఏంటి మనం సబ్ బేస్ అనేది చేసాం కదా, తర్వాత బేస్ కోర్స్ వచ్చేసరికి బేస్ కాంక్రీట్ అనమాట. అంటే ఇప్పుడు మనం అక్కడ శాండ్ అనేది, కోర్స్ శాండ్ అనేది లే చేసిన తర్వాత దానిపైన ఏంటి అని అంటే మనం సిమెంట్ కాంక్రీట్ ని లేయర్ ని ప్లేస్ చేస్తాం అనమాట. ఆ సిమెంట్ కాంక్రీట్ లేయర్ అనేది ఏంటి అని అంటే మనకి 75 mm to 10 mm థిక్నెస్ తోని మనం లే చేస్తాం. అక్కడ మనం సిమెంట్ కాంక్రీట్ అయినా తీసుకోవచ్చు, లైమ్ కాంక్రీట్ అయినా తీసుకోవచ్చు. సో ఆ కాంక్రీట్ మిక్స్ అనేది మనం ఏ మిక్స్ తీసుకుంటాము అని అంటే 1:5:10 with 40 mm హెచ్బిజి మెటల్స్ ని యూజ్ చేస్తాం అనమాట. ఆ మిక్స్ తోని మనం అక్కడ లేయర్ అనేది క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అని అంటే ఆ మనం ప్లేస్ చేసిన లేయర్ అనేది ఈక్వల్ గా ట్యాంపరింగ్ అనేది చేసుకుంటాం, లెవెల్డ్ రఫ్ సర్ఫేస్ అనేది క్రియేట్ చేసుకుంటాం. అంటే ఏంటి అని అంటే మనకు అక్కడ హాలో గ్యాప్స్ అనేవి ఏం లేకుండా, బబుల్స్ అనేవి, వాయిడ్స్ అనేవి లేకుండా కంప్లీట్ గా లెవెల్డ్ సర్ఫేస్ అనేది క్రియేట్ చేసుకుంటాం ట్యాంపింగ్ చేసి బేస్ కాంక్రీట్ లేయర్ లో. సో నెక్స్ట్ వచ్చేసరికి టాపింగ్ అంటే నథింగ్ బట్ ఫ్లోర్ కవరింగ్ అనమాట. ఫ్లోర్ కవరింగ్ అనేది ఇందులో ఎలా చేస్తారో చూద్దాం. వెన్ ద బేస్ కాంక్రీట్ లేయర్ హ్యాస్ ఫుల్లీ సెట్ and hardened, its surface is thoroughly clean and the entire area is divided into rectangular or square panels by use of 4 mm thick glass strips or 5 mm thick plain asbestos strips. Length of one side of the panel should preferably not exceed 2.4 meter and area covered by each panel
should not exceed 3.5 meters square. For exposed situation, the most preferably size of the panel is 1.2 by 1.2 meter. సో ఇందులో ఏంటి అని అంటే మనం ఆల్రెడీ రఫ్ సర్ఫేస్ అనేది క్రియేట్ చేసుకున్నాం, కాంక్రీట్ బేస్ అనేది ఫిక్స్ చేసుకున్నాం. సో ఈ కాంక్రీట్ బేస్ అనేది మనకి ఫుల్గా హార్డెన్ అయిన తర్వాత ఏం చేస్తాము అని అంటే డ్రై అయిపోయిన తర్వాత దాని మీద ఏంటి అని అంటే మనం రెక్టాంగిల్లో కానీ స్క్వేర్లో కానీ ప్యానల్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం. సో ఆ ప్యానల్స్ అనేవి ఎందుకు క్రియేట్ చేసుకుంటాము అని అంటే మనకి స్మూత్ అంటే లైక్ మనం అప్లై చేసే సిమెంట్ పేస్ట్ అనేది అంటే సిమెంట్ మోటార్ అనేది పర్ఫెక్ట్ గా మనకి ఒక షేప్ లో క్రియేట్ అవ్వడం కోసం ఈ షేప్స్ అనేవి మనం ప్రిఫర్ చేసుకుంటాం, ఈ ప్యానల్స్ ని యూజ్ చేస్తాం. సో ఆ ప్యానల్స్ అనేవి మనకి ఎంత థిక్నెస్ లో ఉంటాయి అని అంటే మనం ఏంటి గ్లాస్ స్ట్రిప్స్ కనుక యూజ్ చేస్తేనేమో అవి 4 mm థిక్నెస్ ఉంటాయి. యాస్బెస్టాస్ స్ట్రిప్స్ కనుక యూజ్ చేస్తేనేమో అవి 5 mm థిక్నెస్ తో ఉంటాయి. ఇలాగా మనం రెక్టాంగిల్ స్క్వేర్ ప్యానల్స్ అనేవి ఆ రఫ్డ్ సర్ఫేస్ మీద కాంక్రీట్ బేస్ మీద మనం లే చేసుకుంటాం. సో ప్యానల్స్ అనేవి లే చేసుకున్న తర్వాత వాటి యొక్క సైజ్ అనేది మనం ఎలా తీసుకుంటాము అని అంటే 2.4 meters కంటే ఎక్సీడ్ అవ్వకుండా తీసుకుంటాము. టోటల్ అంటే వన్ సైడ్ వచ్చేసరికి మనం 2.4 meters కంటే ఎక్కువ అవ్వకుండా, మళ్ళీ టోటల్ మనం ఎక్కడైతే ఆ ప్యానల్ అనేది క్రియేట్ చేస్తున్నామో ఆ ప్యానల్ సైజ్ వచ్చేసరికి 3.5 meters స్క్వేర్ కంటే ఎక్కువ ఉండకుండా చూసుకుంటాం. అలా కాకుండా మనకి ఈ సైజ్ లో కనుక అడ్జస్ట్ అవ్వని ప్లేసెస్ లో ఏంటంటే ప్యానల్స్ అనేవి 1.2 by 1.2 meter సైజెస్ లో ప్యానల్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ మనం ఇలా ప్యానల్స్ అనేవి క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తామో చూద్దాం. సో ఇప్పుడు ఏంటి మనం చేసుకునేది సిమెంట్ ఫ్లోరింగ్ కాబట్టి ఫస్ట్ బేస్ కోర్స్ లో వచ్చేసరికి మనం 1:5:10 రేషియోలో ఒక మిక్స్ తోని మనం 100 to 150 mm థిక్నెస్ తో లేయర్ అనేది క్రియేట్ చేసాం. సో నెక్స్ట్ కూడా మనం టాపింగ్ లో కూడా ఏంటంటే మనం సిమెంట్ కాంక్రీట్ ని యూజ్ చేస్తాం, కాకపోతే బెటర్ క్వాలిటీ మిక్స్ ని యూజ్ చేస్తాం. ఎందుకంటే మనది సిమెంట్ కాంక్రీట్ ఫ్లోరింగే కాబట్టి మొత్తం మనం యూజ్ చేసేది సిమెంట్ కాంక్రీట్ మెటీరియలే ఉంటుంది. సో ఇప్పుడు మనం టాపింగ్ లో యూజ్ చేసే మిక్స్ వచ్చేసరికి 1:2:4 మిక్స్ ని యూజ్ చేస్తాం. ఇదేంటి అని అంటే ఆల్టర్నేటివ్ లేయర్ ఆ ప్యానల్స్ లో మనం ఆ లేయర్స్ అనేవి స్ప్రెడ్ చేస్తాం. ఎందుకు అని అంటే మనకి ఏంటి అని అంటే ఆ కాంక్రీట్ అనేది మనం వన్స్ ప్లేస్ చేసిన తర్వాత డ్రై అయిపోయిన తర్వాత షింకింగ్ అనేది జరుగుతుంది. సో ఇలా షింకింగ్ అనేది జరగడం వల్ల ఏంటి అని అంటే మనం ప్లేస్ చేసిన వాల్యూమ్ కంటే డ్రై అయిపోయిన తర్వాత వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో దాన్ని బట్టి ఏంటి అని అంటే మనం తర్వాత దాని పక్కనే ఉన్న ప్యానల్లో కాంక్రీట్ అనేది ఎంత ఫిల్ చేసుకోవాలో మనకి తెలుస్తుంది. కాబట్టి మనం ఏంటంటే ముందుగానే ఏం చేస్తాము అంటే ఆల్టర్నేటివ్ ప్యానల్స్ లో ఆ కాంక్రీట్ ని స్ప్రెడ్ చేస్తాం. అది కూడా ఎంత థిక్నెస్ తోని అంటే 25 mm నుంచి 40 mm థిక్నెస్ తో తీసుకుంటాము. మనకి టాపింగ్ థిక్నెస్ అనేది ఎంత కావాలో అంతవరకు ఆ కాంక్రీట్ లేయర్స్ అనేవి ఫిల్ చేస్తాం. సో నౌ ప్రిపేర్ ఏ కాంక్రీట్ మిక్స్ taking 1 part of cement, 2 parts of sand and 4 parts of coarse aggregate by volume. This mix is laid in alternative panels in thickness of 25 mm to 40 mm depending upon the desired thickness of the topping. Alternative panels are filled first, then the after lapse of nearly 1 week. So మనం ఏంటంటే ఫస్ట్ ఆల్టర్నేటివ్ ప్యానల్స్ లో కాంక్రీట్ అనేది ఫిల్ చేస్తాం కదా, అది ఎందుకు చేస్తాము అని అంటే షింకేజ్ అనేది జరుగుతుంది అనుకున్నాం కదా. అలా షింకేజ్ అనేది జరిగినప్పుడు ఏంటంటే ల్యాప్స్ జరుగుతుంది. అంటే సంథింగ్ ఏంటి ల్యాపింగ్ అంటే అందులో మనకి కొంచెం డ్యామేజ్ అనేది అంటే క్రాకింగ్ రావడం కానీ లేదు సైడ్స్ లో ఏమన్నా క్రాక్స్ లాగా రావడం కానీ అలా జరుగుతుంది. కాబట్టి సో వాటిని మనం ఫిల్ చేసుకోవడం కోసం ఆల్టర్నేటివ్ ప్యానల్స్ లో ఫిల్ చేసుకుంటాం. సో 1 week అయిపోయిన తర్వాత ఏంటంటే మనకి రిమైనింగ్ ప్యానల్స్ లో కూడా మనం కాంక్రీట్ అనేది ఫిల్ చేసుకుంటాం. ఫిల్ చేసుకొని మనకి అక్కడ ఏమైనా షింకేజ్ వల్ల ఏమైనా డ్యామేజ్ జరిగిందేమో చూసుకొని వాటిల్లో కూడా మనం తర్వాత కంప్లీట్ గా కూడా కాంక్రీట్ తో ఫిల్ చేసి స్మూత్ ఫినిషింగ్ అనేది క్రియేట్ చేస్తాం. The concrete laid in panel in evenly spread with the help of straight edge and surface is consolidated with wooden tapping till cream of mortar appears at the surface. The
surface is finally smooth finished with the help of trowels. The surface is finished has to be cured for 2 to 3 weeks. సో ఏంటంటే మనం కాంక్రీట్ అనేది ఫిల్ చేస్తాం కదా. సో ఇప్పుడు కాంక్రీట్ అనేది ఫిల్ చేసిన తర్వాత ఏంటంటే మనం దాని మీద ట్యాపింగ్ అనేది చేస్తాం. అలా ట్యాపింగ్ అనేది చేయడం వల్ల అంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తూ ట్యాపింగ్ అనేది చేయడం వల్ల ఏంటి అని అంటే మనకి అందులో ఉన్న ఎయిర్ వాయిడ్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. అట్ ద సేమ్ టైం ఎక్సెసివ్ సిమెంట్ మోటార్ అట్లాగే ఏమన్నా సిమెంట్ పేస్ట్ అనేది ఏమన్నా ఉంటే మనకి టాప్ ఆఫ్ ది సర్ఫేస్కి అది కనిపిస్తుంది అనమాట. సో అలా కనిపించినప్పుడు ఏంటంటే మనకి దాన్ని లెవెల్ చేయడానికి మనం ఆ సిమెంట్ పేస్ట్ని యూస్ చేస్తాం. సో అలా ఉన్నదాన్ని మనం లెవెల్ చేయడానికి యూస్ చేస్తాం. సో అది ఎలా లెవెల్ చేస్తాము అని అంటే వుడెన్ తాపీస్ యూస్ చేసి మనం ఆ మోటార్ని మొత్తం క్లీన్ సర్ఫేస్గా క్రియేట్ చేస్తాం. మనకి సైడ్స్లోకి వచ్చేసరికి ఏమో ట్రావెల్స్ యూస్ చేసి మనం ఫినిషింగ్ అనేది చేస్తాం. సో తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఆ ఫ్లోరింగ్ అనేది డ్రై అయిన తర్వాత 2 to 3 వీక్స్ వరకు క్యూరింగ్ అనేది మనం చేస్తాం. సో ఇది వచ్చేసరికి మనకి సిమెంట్ కాంక్రీట్ ఫ్లోరింగ్. సో నెక్స్ట్ ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి ఫ్లాగ్ స్టోన్ ఫ్లోరింగ్ విత్ షహబాద్ స్లాబ్స్. సో ఇందులో ఏంటి అని అంటే మనకి నాపరాళ్ళు ఉంటాయి కదా. సో అలాంటి మెటీరియల్ యూజ్ చేసినప్పుడు మనం ఫ్లోరింగ్ అనేది ఎలా చేస్తాము అనేది ఇందులో చూద్దాం. సో ఫస్ట్ మనం సిమెంట్ కాంక్రీట్ ఫ్లోరింగ్లో ఎలాగైతే సబ్ బేస్ ప్రిపేర్ చేసుకున్నామో ఇందులో కూడా అలాగే సబ్ బేస్ ప్రిపేర్ చేసుకుంటాం. ఆ తర్వాత ఫ్లోరింగ్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఇందులో ప్రిపరేషన్ ఆఫ్ సబ్ బేస్ ఏముందో చూద్దాం. ఎర్త్ ఫిల్డ్ ఇన్ ద ఫ్లోరింగ్ ఈజ్ rammed hard after mixing water to it. If soil is poor, a layer of rubble boulders or broken brick bats about 250 mm thick is layered and rammed so that boulders are fully embedded in the flooring soil and a hard bed is obtained. A layer of 100 mm to 150 mm thick clean concrete is then spread over the hard bed. This layer is well consolidated with the help of rammers and allowed to set for 2 to 3 days. సో ఫస్ట్ ఏంటంటే మనం ఇందులో ఏంటి అంటే షహబాద్ స్టోన్స్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి అంటే అవి జనరల్ స్టోన్ స్లాబ్స్ కాబట్టి వాటిని యూజ్ చేయడానికి ఏంటంటే మనకి బేస్ కూడా మనం ఏంటంటే హార్డ్గా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇందులో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే జనరల్గా ఉన్న ఎర్త్ని మనం ఏంటి అని అంటే ర్యామరింగ్ అనేది చేస్తాం. అంటే ర్యామర్ అంటే ఏంటంటే మనం దాన్ని లెవెల్గా ట్యాంపింగ్ అనేది చేస్తాం. సో అదేంటి అని అంటే మనం వాటర్ యాడ్ చేసి ట్యాంపింగ్ అనేది చేయడం వల్ల ఏంటంటే ఒకవేళ అక్కడ లూజ్ సాయిల్ కనుక ఉంటే ఏంటి అని అంటే అలా మనం చేస్తున్న కొద్దీ మనకి ఆ సాయిల్ అనేది ఎక్కువగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ టైంలో ఏంటి అని అంటే మనం ఏం చేస్తాము అని అంటే మనం ఏంటంటే రబుల్ బోల్డర్స్ కానీ బ్రోకెన్ బ్రిక్స్ బ్యాట్స్ కానీ యూజ్ చేసి మనం 250 mm థిక్నెస్ వరకు ఒక లేయర్ అనేది క్రియేట్ చేస్తాం. సో లేయర్ అనేది క్రియేట్ చేసిన తర్వాత దాని మీద కూడా మళ్ళీ మనం ఏం చేస్తామంటే కాంపాక్షన్ అనేది చేస్తాం, అంటే ర్యామరింగ్ అనేది చేస్తాం. అలా చేయడం వల్ల ఏంటంటే మనకు కరెక్ట్గా ఆ 250 mm థిక్నెస్ వరకు లేయర్ అనేది ఉండేలాగా అక్కడ ఉన్న బ్రిక్ బ్యాట్స్ కానీ ఆ బోల్డర్స్ కానీ మొత్తము కూడా మనకి కాంపాక్టెడ్ అయిపోయి ఎంబెడెడ్ అంటే ఆ సాయిల్లో కూడా గట్టిగా ఫిక్స్ అయిపోయి అక్కడ ఒక హార్డ్ సర్ఫేస్ క్రియేట్ అయ్యేలాగా మనం చేయాలన్నమాట. సో ఆ హార్డ్ బెడ్ అనేది క్రియేట్ అయిన తర్వాత ఏంటంటే ఒక లీన్ కాంక్రీట్ మిక్స్ని ప్రిపేర్ చేసుకొని మనం ఆ బ్రోకెన్ బ్రిక్స్ మీద మనం ఒక లేయర్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ లేయర్ అనేది థిక్నెస్ వచ్చేసరికి మనకి 100 mm నుంచి 150 mm వరకు ఉండేలాగా చూసుకుంటాం. సో ఇలా ప్రిపేర్ చేసేసిన తర్వాత సబ్ బేస్ని దాన్ని ఏంటంటే మనం 2 to 3 days హార్డెన్ అయ్యేంత వరకు డ్రై అయ్యేంత వరకు ఎలో చేయాలి. సో వన్స్ హార్డ్ అయిన తర్వాత దాని మీద మనం ఏంటంటే ఫ్లోరింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ఫ్లోరింగ్లో అంటే నథింగ్ బట్ ఫ్లోర్ కవరింగ్ అనమాట. ఫ్లోర్ కవరింగ్లో మనం ఏంటంటే షహబాద్ స్టోన్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఎలా స్టోన్స్ అనేవి ఎలా లే చేస్తామో చూద్దాం. ఆన్ ద ప్రిపేర్డ్ బేస్
20 to 25 mm thick cement mortar layer is spread and shahabad slabs are fixed in it. Once stone slabs are properly set in the mortar layer, mortar that have come out through joints is racked off. So ఇప్పుడు ఏంటి అని అంటే a depth of about 20 mm and flushed point with 1:3 cement mortar. The floors are given a side slope of nearly 1:40 to drain off water properly. For laying the shahabad stones slabs, work is started by side laying only diagonally opposite corner blocks. The intermediate stone slabs are laid thereafter with the help of tight string. సో ఇందులో ఏంటి అని అంటే మనం హార్డ్ సర్ఫేస్ బేస్ కోర్స్ అనేది సబ్ బేస్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాత మనం ఫ్లోరింగ్ అనేది వేసుకోవాలి. సో ఫస్ట్ ఏంటి, మనం ఒక లీన్ కాంక్రీట్ మిక్స్ అనేది 100 mm నుంచి 150 mm థిక్నెస్ లో ఉన్న కాంక్రీట్ బేస్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మనం ఒక కాంక్రీట్ మోటార్ని ప్రిపేర్ చేసుకుంటాం. సో ఆ కాంక్రీట్ మోటార్ యొక్క థిక్నెస్ ఎంత ఉండాలి అంటే మనకి 20 to 25, అంటే ఆ కాంక్రీట్ బెడ్ మీద మనం సిమెంట్ మోటార్ని స్ప్రెడ్ చేస్తాం. సిమెంట్ మోటార్ని స్ప్రెడ్ చేసిన తర్వాత దాని యొక్క థిక్నెస్ వచ్చేసరికి 20 to 25 mm అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. ప్రొవైడ్ చేసిన తర్వాత ఏంటంటే ఈ షహబాద్ స్టోన్స్ ని మనం స్లాబ్స్ ని అక్కడ ఫిక్స్ చేస్తాం. సో అలా ఫిక్స్ చేసినప్పుడు ఏంటి అని అంటే ఆ సిమెంట్ మోటార్ అనేది మనకి పేస్ట్ ఫామ్ లో ఉంటది కాబట్టి ఈ స్టోన్స్ అనేవి మనం అక్కడ ప్లేస్ చేసినప్పుడు అదేంటి అని అంటే మనకి ఎక్కడైతే ఎక్సెస్ మోటార్ కానీ లేదు అని అంటే చుట్టూ జాయింట్స్ లో కానీ ఉన్న సిమెంట్ మోటార్ అంతా కూడా దాని యొక్క వెయిట్ వల్ల ఏంటంటే మనకి ఎక్కడైతే గ్యాప్స్ అనేవి ఉంటాయి ఆ గ్యాప్స్ లో ఆటోమేటిక్ గా ఆ 20 కానీ 25 mm థిక్నెస్ తో ఆ జాయింట్స్ అనేవి ఫిల్ అయిపోతాయి. సో వన్స్ స్టోన్ స్లాబ్ ఆర్ ప్రాపర్లీ సెట్ ఇన్ ద మోటార్ లేయర్, మోటార్ దట్ కమ్ అవుట్ థరోలీ జాయింట్స్, ఎక్కడైతే మనకి గ్యాప్స్ ఉంటాయో అక్కడ అవి ఆ 20 mm డెప్త్ లో బయటకు వచ్చేస్తాయి. సో బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే ఫ్లష్ పాయింటెడ్ విత్, ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఆల్రెడీ సిమెంట్ మోటార్ అనేది ఫిక్స్ చేసాం. ఇప్పుడు ఏంటి అని అంటే ఆ మోటార్ యొక్క రేంజ్ అంటే రేషియో అనేది ఎంత ఉంటుంది అంటే 1:3 కాంక్రీట్ పేస్ట్ ని మోటార్ ని యూజ్ చేసి మనం అక్కడ జాయింట్స్ అనేవి ఫిల్ చేస్తాం. అంటే ఎక్సెసివ్ గా మనం ఏమన్నా పాయింటింగ్ అనేది చేయాల్సి వస్తే, మామూలుగా అయితే మనకు అక్కడ ప్లేస్ చేసిన ఆ సిమెంట్ మోటారే ఎక్కడైతే గ్యాప్స్ ఉంటాయో ఆ గ్యాప్స్ లో ఫిల్ అయిపోద్ది కాబట్టి తర్వాత ఏంటి అని అంటే మనకి లేదు ఎక్కడైనా మనకి కాంక్రీట్ మోటార్ అనేది సిమెంట్ మోటార్ అనేది తక్కువైంది అనుకున్నప్పుడు 1:3 సిమెంట్ మోటార్ ని ప్రిపేర్ చేసుకొని అక్కడ జాయింట్స్ లో మనం దాంతో లెవెల్ చేసుకుంటాం. అంటే అక్కడ గ్యాప్స్ అనేవి లేకుండా మొత్తం కంప్లీట్ గా క్లీన్ సర్ఫేస్ అనేది చేస్తాం. సో ఇది చేసేటప్పుడు ఏంటంటే మనం జనరల్ గా ఫ్లోరింగ్ కూడా మనం స్లాబ్ స్లోప్ అనేది క్రియేట్ చేయాలి కాబట్టి ఆ స్లోప్ వచ్చేసరికి ఈ టైప్ ఆఫ్ ఫ్లోరింగ్ కి 1 to 40 ఉండాలి. ఆ 1 to 40 అనేది మనకి స్లోప్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఫ్లోరింగ్ అనేది క్రియేట్ చేయాలి. సో ఇందులో ఏంటి అని అంటే దీనికి వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ మనం సైడ్స్ లోని లేయింగ్ అనేది చేస్తాం. స్టోన్స్ అనేవి ఓన్లీ కార్నర్ వైపు ప్లేస్ చేసుకుంటాం. ఆ తర్వాత మనం మిడిల్ లో పార్ట్ లో స్టోన్స్ అనేవి లే చేసుకుంటాం. అది మనం ఏంటి అంటే ఆ కార్నర్స్ లో ప్లేస్ చేసిన తర్వాత దాని లెవెల్ బట్టి మనం ఒక టైట్ స్ట్రింగ్ ని ప్రిపేర్ చేసుకొని, అంటే ఒక స్ట్రింగ్ ని టైట్ గా అడ్జస్ట్ చేసుకొని డయాగ్నల్ గా దాన్ని బట్టి మనం మిడిల్ పార్ట్ లో ఇంటర్మీడియట్ స్టోన్స్ అనేవి లే చేసుకుంటాం. సో ఇది వచ్చేసరికి మనకి షహబాద్ స్టోన్స్ అనేవి ఫ్లోరింగ్ అనేది ఎలా చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి సిమెంట్ ప్లాస్టర్ ఫ్లోరింగ్. సో మనం సిమెంట్ కాంక్రీట్ ఫ్లోరింగ్ ఎలాగైతే బేస్ అనేది ప్రిపేర్ చేసామో ఇక్కడ కూడా సేమ్ అలాగే ప్రిపేర్ చేస్తాం. బట్ కాకపోతే అక్కడ సిమెంట్ కాంక్రీట్ తో టాపింగ్ అనేది ఇస్తాం. ఇక్కడికి వచ్చేసరికి సిమెంట్ ప్లాస్టింగ్ అంటే సిమెంట్ మోటార్ తో మనం టాపింగ్ అనేది ఇస్తాం. సో ఒకసారి చూద్దాం. ప్రిపరేషన్ ఆఫ్ సబ్ బేస్.
The earth filling in plinth is consolidated thoroughly so as to ensure that no loose pockets are lifted in the whole area. The base concrete used under floors may be cement concrete or lime concrete of thickness 75 mm to 100 mm. In case of cement mortar, the mix completely used 1:5:10 with 40 mm size aggregates. The base concrete layer is deposited over the whole area, thoroughly trampled and leveled to the rough surface. సేమ్ మనం కాంక్రీట్ ఫ్లోరింగ్ లో సిమెంట్ కాంక్రీట్ ఫ్లోరింగ్ లో సబ్ బేస్ ఎలాగైతే ప్రిపేర్ చేసామో సేమ్ అలాగే ప్రిపేర్ చేస్తాం. ఫస్ట్ మనం ఎర్త్ అనేది మనం లూజ్ లేకుండా ట్యాంపరింగ్ అనేది చేసుకుంటాం. ఆ తర్వాత కాంక్రీట్ బేస్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఆ కాంక్రీట్ బేస్ యొక్క మిక్స్ వచ్చేసరికి 1:5:10 విత్ 40 mm సైజ్ ఆఫ్ అగ్రిగేట్స్ యూస్ చేస్తాం. దాని యొక్క థిక్నెస్ వచ్చేసరికి 75 mm టు 100 mm అనేది తీసుకుంటాం. సో తర్వాత వచ్చేసరికి ఏంటంటే మనకి కంప్లీట్గా అక్కడ ఉన్నది మొత్తం లెవెల్డ్గా ఉండేలాగా 75 mm నుంచి 100 mm థిక్నెస్లో ఉండేలా లెవెల్ సర్ఫేస్ అనేది క్రియేట్ చేసుకుంటాం ట్యాంపరింగ్ చేసుకుంటూ. సో తర్వాత వచ్చేసరికి మనం ఫ్లోరింగ్ టాపింగ్ అనమాట, నథింగ్ బట్ పైన ఫ్లోరింగ్ అనేది ఎలా చేసుకుంటాం సిమెంట్ ప్లాస్టర్ ఫ్లోరింగ్లో. సో సిమెంట్ ప్లాస్టరింగ్ ఆఫ్ ఇందులో సిమెంట్ మోటార్ యూస్ చేస్తామన్నా కదా. సో ఆ మిక్స్ వచ్చేసరికి 1:3 of about 12 to 20 mm thick is placed on the prepared base. Plastering need to be done immediately after laying base course so that the proper bond with the maintained between the base and plaster surface. The surface is smooth finished with the help of trowels. The plaster surface is divided into equal squares or rectangle with the help of thread lining to prevent the development of shrinkage cracks. The plaster surface is then cured for 2 to 3 weeks. సో ఏంటి అంటే మనం సిమెంట్ మోటార్తో ప్లాస్టింగ్ అనేది చేస్తాం కదా, అంటే సిమెంట్ మోటార్ యూజ్ చేసి పైన ఫ్లోరింగ్ అనేది చేస్తున్నాం. సో దాని యొక్క థిక్నెస్ వచ్చేసరికి 12 to 20 mm థిక్నెస్ ఉండేలాగా మనం ఆ మిక్స్ని మనం ఏంటంటే ప్రిపేర్డ్ బేస్ మీద ప్లేస్ చేస్తాం. సో మనకి ఏంటంటే బెటర్ బాండింగ్ కోసం ఏంటంటే మనం ఎప్పుడైతే మనం కాంక్రీట్ బేస్ అనేది లేయర్ని క్రియేట్ చేసామో దాని వెంటనే మనం ఈ ప్లాస్టింగ్ కూడా సర్ఫేస్ కూడా క్రియేట్ చేసుకుంటే ఏంటంటే మనకి బెటర్ బాండింగ్ అనేది ఉంటుంది రెండిటికి. అంటే ఒకే సెట్ ఆఫ్ ఫ్లోరింగ్ లా ఉంటుంది. లేదు మనం వన్స్ డ్రై అయిపోయిన తర్వాత కూడా ఈ ప్లాస్టింగ్ అనేది వేస్తే ఏంటి అని అంటే పర్ఫెక్ట్ బాండింగ్ అనేది ఉండదు. అట్ సేమ్ టైం లేయర్స్ అనేవి లేయర్లు అనేవి మనకి ఏంటంటే డ్యామేజ్ అనేది జరిగే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే మనం సిమెంట్ పేస్ట్ అనేది ప్లేస్ చేసిన అంటే సిమెంట్ మోటార్ని ఆ కాంక్రీట్ బేస్ మీద ప్లేస్ చేసిన తర్వాత మనం ట్రావెల్స్ యూస్ చేసి దాన్ని స్మూత్ ఫినిషింగ్ అనేది చేస్తాం. సో స్మూత్ ఫినిషింగ్ చేసిన తర్వాత ఏంటంటే మనం అడిషనల్గా నీట్గా ప్లాస్టరింగ్ అనేది చేసుకోవడం కోసం ఏంటంటే ఆ టోటల్ ఏరియాని స్క్వేర్స్లో రెక్టాంగిల్స్లో మనం ఒక థ్రెడ్ని యూస్ చేసి లైనింగ్ అనేది చేసుకుని ప్లాస్టింగ్ అనేది చేస్తాం. సో ఈ ప్లాస్టింగ్ అనేది చేసేటప్పుడు ఏంటంటే జనరల్గా ఏంటి అక్కడ అది కాంక్రీట్ మిక్స్ కాబట్టి సిమెంట్ పేస్ట్ కాబట్టి మనకి డ్రై అయ్యే కొద్ది ఏమవుతుంది అని అంటే క్రాకింగ్ అనేది జరుగుతుంది కాబట్టి షింకేజ్ వల్ల. సో దాన్ని ఏంటంటే మళ్ళీ మనం లైనింగ్ అనేది థ్రెడ్ లైనింగ్ యూస్ చేసుకుంటూనే అంటే లైన్డ్గా సర్ఫేస్ రావడం కోసం థ్రెడ్ లైనింగ్ చేసుకుంటూ మనం ఆ సిమెంట్ పేస్ట్ సేమ్ మనం ఏ మిక్స్ అయితే యూస్ చేసామో ప్లాస్టింగ్ అదే మిక్స్ని యూస్ చేసుకొని ఎక్కడైతే క్రాక్స్ అనేవి డెవలప్ అయినాయో ఆ ప్లేసెస్లో కూడా మనం స్మూత్ ఫినిషింగ్ అనేది క్రియేట్ చేస్తాం. వన్స్ మొత్తం ప్లాస్టర్ సర్ఫేస్ అనేది ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత ఏంటి అని అంటే కంప్లీట్గా అది డ్రై అయిన తర్వాత 2 to 3 weeks వరకు కూడా మనం దాన్ని క్యూరింగ్ చేస్తూ ఉండాలి. సో ఇది వచ్చేసరికి మనకి సిమెంట్ ప్లాస్టర్ ఫ్లోరింగ్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి టైల్డ్ ఫ్లోరింగ్. సో టైల్డ్ ఫ్లోరింగ్ అంటే మన అందరికీ తెలిసిందే, జనరల్గా మనం ఇప్పుడు ఎక్కువగా యూస్ చేస్తుంది అన్ని టైల్సే కాబట్టి టైల్డ్ ఫ్లోరింగ్ అంటే ఏం లేదు, మనం ఎలాగైతే మనం సిమెంట్ కాంక్రీట్ ఫ్లోరింగ్లో ఎలా అయితే సబ్ బేస్ ప్రిపేర్ చేసాం సేమ్ దీనికి కూడా అలాగే సబ్ బేస్ అనేది ప్రిపేర్ చేస్తాం. సో టాపింగ్కి వచ్చేసరికి మన లేయర్స్ అనేవి ఎలా టైల్స్ అనేవి ఎలా ప్లేస్ చేస్తామో చూద్దాం. On the prepared sub base 12 mm to 25 mm thick
layer of cement mortar in 1:3 proportion is spread to act as bedding mortar. The mortar is allowed to harden a bit and then cement slurry is spread over it with the help of brush. Now the tiles are laid in this mortar layer by applying thin cement plaster along all its sides. The tiles are slightly tapered and the cement mortar that comes out thoroughly. The joints should be weeped clean immediately. In case of mosaic tiles, rubbing may be done with very soft carbodium stone followed by the pumice stone after 3 days setting. This process of rubbing is not required in case of the glazed ceramic tiles. సో ఇందులో ఏంటి అని అంటే మనం ఆల్రెడీ సబ్ బేస్ అనేది ఆర్సీసీ ఫ్లోరింగ్ లో ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అలాగే ప్రిపేర్ చేస్తాం. ఇక్కడికి వచ్చేసరికి టాపింగ్ వచ్చేసరికి ఏంటి అని అంటే మనం ఏం చేస్తాము అని అంటే ఫస్ట్ మనం ఎక్కడైతే సబ్ బేస్ క్రియేట్ చేసిన తర్వాత దానిపైన ఏంటంటే 12 mm to 25 mm థిక్నెస్ లో సిమెంట్ మోటార్ లేయర్ అనేది ఒకటి అప్లై చేస్తాం. దాని యొక్క రేషియో వచ్చేసరికి మనకి 1:3 ఉంటది. సో ఇదేంటి అని అంటే మనం ఏదైతే టైల్స్ అనేవి ప్లేస్ చేస్తామో వాటికి బెడ్డింగ్ మోటార్ లాగా యాక్ట్ అవుతుంది. అంటే బెడ్డింగ్ లాగా అంటే సెటిల్డ్ సర్ఫేస్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. సో తర్వాత వచ్చేసరికి ఏంటంటే వన్స్ ఇది మనకి కొంచెంగా హార్డెన్ అవుతుంది అని అనుకున్నప్పుడు ఏంటి అంటే సిమెంట్ స్లర్రీని ఏం చేస్తామంటే మొత్తం దాని మీద స్ప్రెడ్ చేస్తాం. సో ఇలా సిమెంట్ స్లర్రీని దాని మీద స్ప్రెడ్ చేసిన తర్వాత ఏంటి అని అంటే ఆ తర్వాత మనం టైల్స్ అనేవి దాని మీద ఫిక్స్ చేస్తాం. ఆ టైల్స్ అనేవి ఎలా ఫిక్స్ చేస్తాము అంటే ఈ సిమెంట్ స్లర్రీ మనం దాని మీద వేయడం వల్ల ఏంటి అని అంటే మనం టైల్స్ అనేవి ప్లేస్ చేసినప్పుడు ఏంటంటే మనం ఇందాక ఎలాగైతే ఆ స్టోన్స్ అనేవి షహబాద్ స్టోన్స్ ప్లేస్ చేసినప్పుడు సైడ్స్ లో ఎలాగైతే మనకి ఎక్సెసివ్ మోటార్ అనేది బయటకు వచ్చి జాయింట్స్ అనేవి ఫిల్ అయిందో సేమ్ ఈ టైల్స్ అనేవి థిక్నెస్ చాలా తక్కువగా ఉంటది కాబట్టి మనం ఇక్కడ సిమెంట్ స్లర్రీని యూజ్ చేస్తున్నాం. అలా యూజ్ చేసిన తర్వాత వన్స్ మనకి ఆ టైల్స్ అనేవి అక్కడ ఫిక్స్ చేసిన తర్వాత సేమ్ మన సిమెంట్ మోటార్ అనేది మనకి సైడ్స్ నుంచి మనకి బయటకు వచ్చేస్తూ ఉంటది. సో అలా వచ్చేసినప్పుడు ఏంటంటే మనం ఇమీడియట్ గా అక్కడ మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆ టైల్ మీద మన గ్లాస్ ఫినిషింగ్ అనేది పోకుండా ఉండడం కోసం మనం వెంటనే ఎక్కడైతే మనకి ఎక్సెసివ్ సిమెంట్ మోటార్ కానీ స్లర్రీ అనేది మనకి ఆ టైల్స్ మీదకి వచ్చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మనం వన్స్ అవి ప్లేస్ చేస్తూ అట్ ద సేమ్ టైం క్లీనింగ్ కూడా చేసుకుంటూ ఉండాలి. సో అలా చేయడం వల్ల ఏంటి అని అంటే మనకి పర్ఫెక్ట్ గా అక్కడ జాయింట్స్ అనేవి ఫిల్ అయిపోతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఫ్లోరింగ్ కూడా మనకి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా అంటే ఏంటంటే ఈ సిమెంట్ పేస్ట్ ఆ లేయర్ అనేది అక్కడ అలాంటి షేడెడ్ కూడా రాకుండా మనకి నీట్ టైల్ ఏదైతే మనం ప్యాటర్న్ తీసుకున్నామో ఏదైతే సైజ్ తీసుకున్నామో సేమ్ అలాగే వచ్చేలాగా మనం ఫ్లోరింగ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. ఒకవేళ మనకి మొసిక్యూ టైల్స్ లో ఏంటి అని అంటే అది సాఫ్ట్ టైల్ కాబట్టి దాన్ని ఏం చేయాలంటే మనం అప్లై చేసేటప్పుడు ఏంటంటే దాని మీద రబ్బింగ్ అనేది చేయాలి. అంటే అది పర్ఫెక్ట్ గా ఫిక్స్ అవ్వడం కోసం రబ్బింగ్ అనేది చేసుకోవాలి. బట్ దీంట్లో ఏంటి అని అంటే మనకి ఆ రబ్బింగ్ ప్రాసెస్ అనేది ఈ గ్లేజ్డ్ సెరామిక్ టైల్స్ కి అవసరం లేదు. సో ఇది వచ్చేసరికి మనకి గ్లేజ్డ్ ఫ్లోరింగ్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మొసైక్ ఫ్లోరింగ్ అంటే ఏంటో చూద్దాం. సేమ్ మనకి ఆర్సీసీ ఫ్లోరింగ్ లో ఎలాగైతే సబ్ బేస్ ని ప్రిపేర్ చేసుకున్నామో ఇందులో కూడా మనం అలాగే సబ్ బేస్ ని ప్రిపేర్ చేసుకుంటాం. మొసైక్ ఫ్లోరింగ్ లో ఎలాగా అనేది టాపింగ్ ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాం. సో ద సర్ఫేస్ ఆఫ్ సబ్ బేస్ లేయర్డ్ ఈజ్ దెన్ క్లీన్ ఫ్రమ్ డస్ట్ ఆర్ డట్ అండ్ వెట్టెడ్ బై స్ప్రింక్లింగ్ వాటర్. సో ఏంటి అంటే ఇప్పుడు వన్స్ మనం అక్కడ హార్డ్ అండ్ సర్ఫేస్ అంటే సబ్ బేస్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత మనం టాపింగ్ అనేది క్రియేట్ చేసుకునే ముందు ఏంటంటే ఆ హార్డ్ సర్ఫేస్ ఉన్న దాన్ని ఏంటంటే మనం కంప్లీట్ గా డట్ లేకుండా ఏంటంటే మొత్తం క్లీన్ చేసుకుంటాం. క్లీన్ చేసుకున్న తర్వాత ఏంటంటే దాని మీద వాటర్ అనేది స్ప్రింక్లింగ్ అనేది చేసిన తర్వాత అక్కడ ఉన్న సర్ఫేస్ ని కొంచెం వెట్ గా
చేస్తామన్నమాట. సో వెట్గా చేసిన తర్వాత ఏంటంటే దానిపైన మనం 25 mm to 40 mm థిక్ సిమెంట్ కాంక్రీట్ని లే చేస్తాం. అంటే ప్రిపేర్డ్ హార్డ్ సర్ఫేస్ మీద. అది ఎందుకు అనంటే మనం ఏంటి అనంటే మనం ఇప్పుడు చేసేది మొసక్యూ ఫ్లోరింగ్ కాబట్టి అందులో ఏంటి అనంటే మనం ఎలాగా చేస్తాము అనంటే చిన్న చిన్న సెగ్మెంట్స్ని ఒక ప్యాటర్న్లో అరేంజ్ చేసుకుంటూ మనం చేస్తాం కాబట్టి సో ఆ చిన్న చిన్న వాటిని మనం జనరల్గా ఏదన్నా కంప్లీట్గా సింగిల్ ఫ్లోరింగ్ అని అయితే మనం ఎట్ ఏ టైం సిమెంట్ మోటార్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం ఆ సెగ్మెంట్స్ అన్నిటికీ బేస్గా ఉండడం కోసం మనం ఇనిషియల్గా ఏం చేస్తున్నామంటే 25 mm నుంచి 40 mm థిక్నెస్ వరకు కూడా సిమెంట్ కాంక్రీట్ అనేది ప్లేస్ చేసుకుంటాం. ఆ థిక్నెస్లో సిమెంట్ కాంక్రీట్ లేయర్ అనేది క్రియేట్ చేసుకుంటాం సబ్ బేస్ పైన. సో తర్వాత ఏంటంటే ఏ లేయర్ ఆఫ్ లైమ్ సుర్కీ మోటార్ ఈజ్ laid in 40 mm to 60 mm thick over the base. This mortar should be spread on a small area at a time so that the flooring of this area should be easily completed before mortar becomes dry and hard. సో ఇప్పుడు ఏంటి అని అంటే మనం 25 mm to 40 mm సిమెంట్ కాంక్రీట్ లేయర్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఏంటంటే లైమ్ సుర్కీ మోటార్ని యూజ్ చేసుకొని మనం 40 mm సైజ్ ఆ థిక్నెస్ వరకు కూడా బేస్ అనేది ప్రిపేర్ చేస్తాం. సో ఆ కాంక్రీట్ బెడ్ పైన మనం ఇప్పుడు ఈ బేస్ అనేది స్ప్రెడ్ చేస్తాం. సో ఇందులో ఏంటి అంటే మనం అన్ని ఏరియాస్లో కూడా అంటే టోటల్ ఏరియాలో అంటే ఒక స్మాల్ ఏరియాకి వచ్చేసరికి టోటల్ ఏరియాని మనం నెంబర్ ఆఫ్ స్మాల్ ఏరియాస్గా డివైడ్ చేసుకొని ఆ స్మాల్ ఏరియాస్లో మనం ఎక్కడైతే వర్క్ స్టార్ట్ చేద్దాం వర్క్ అంటే ప్యాటర్న్స్ అనేవి క్రియేట్ చేస్తామో ఆ ప్లేస్లో ఫస్ట్ ఒక స్మాల్ పోర్షన్లో ఒకసారి అనేది ప్లేస్ చేసుకుంటాం. వన్స్ ఆ ప్లేస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేరే ప్లేస్లో అంటే నెంబర్ ఆఫ్ స్మాల్ సెగ్మెంట్స్గా ప్యానల్స్గా డివైడ్ చేసుకుంటూ వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అని అంటే ఫస్ట్ ఈ సైడ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక సైడ్ అనేది ఇంకో ఏరియాలో వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటాం. సో ఆన్ దిస్ లైమ్ మోటార్ ఏ లేయర్ ఆఫ్ పేస్ట్ ఆర్ సిమెంటింగ్ మెటీరియల్ 2 slacked lime, 1 powder marble, 1 pozzolana is laid in 3 meter thickness and pieces of broken tiles or marble pieces cut the desired shapes or set in desired design and pattern. The tile should be broken to the shapes of a wedge with polished or glazed side on the both side. Broken tile pieces are arranged in a small portion in the desired pattern and dry concrete is sprinkled on the top. The surface is then either slowly rolled with light rollers or lightly hammered with a large flat wooden piece. The pieces are this firmly set in the mortar without any disturbance. While rolling, water is sprinkled on cement works up between the pieces of tiles or marble. After rolling and when pieces are well set, the extra cement is wiped cleaned with sawdust. The surface is allowed to dry for a day, then the polished by the rubbing with pumice stone. The finished surface is finally allowed to dry for a 1 week or 10 days before it is put to use. సో ఇప్పుడు ఏంటి అని అంటే మనం ఏం చేసాము అక్కడ మనం సిమెంట్ మోటార్ లైమ్ మోటార్ని యూజ్ చేసామని చెప్పుకున్నాం కదా 25 mmది. సో ఆ 25 mm to 40 mm థిక్నెస్లో ఉన్న లైమ్ మోటార్ అనేది మనం ఏ మెటీరియల్స్ యూజ్ చేసుకున్నామంటే 2 parts వచ్చేసరికి స్లాక్ లైమ్, 1 part వచ్చేసరికి మార్బుల్ పౌడర్ మార్బుల్, 1 part వచ్చేసరికి పోజ్లానా యూజ్ చేసి మనం ఆ లైమ్ మోటార్ని ప్రిపేర్ చేసుకున్నాం. ఆ లైమ్ మోటార్ థిక్నెస్ లైమ్ మోటార్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం. సో ఆ లైమ్ మోటార్ అనేది లే చేసిన తర్వాత దానిపైన మనమైనా ఫ్లోరింగ్ అనేది స్టార్ట్ చేస్తాం అంటే కవరింగ్ వర్క్. ఆ కవరింగ్ వర్క్లో ఏం తీసుకుంటామంటే 3 mm థిక్నెస్ ఉన్న బ్రోకెన్ టైల్ పీసెస్, మార్బుల్ పీసెస్ని మనం
డిజైర్ షేప్స్లో కట్ చేసుకొని మనం ఫ్లోరింగ్ మీద మనకి ఏ ప్యాటర్న్లో కావాలో ఏ డిజైన్లో కావాలో వాటిని మనం సెట్ చేసుకుంటాం. సో వన్స్ ఆ షేప్ అనేది మనకి ఏంటి అని అంటే గ్లేజ్డ్ సైడ్ వచ్చేసరికి మనకి టాప్ సైడ్ ఉంటుంది. ఏదైతే హాట్ సర్ఫేస్ కానీ ఎడ్జ్డ్ పార్ట్స్ కానీ ఉన్నవన్నీ కూడా మనకి బాటమ్ సైడ్లో అరేంజ్ చేసుకుంటాం. సో తర్వాత ఏంటంటే వన్స్ మనం ఇదంతా అరేంజ్ చేసుకున్న తర్వాత టాప్లో దాని మీద ఏంటి అని అంటే అరేంజ్ చేసుకున్న తర్వాత అవి ప్రాపర్గా ఫిట్ అవ్వడం కోసం ఏంటంటే మనం పైనుంచి డ్రై సిమెంట్ని స్ప్రింకిల్ చేస్తాం. స్ప్రింకిల్ చేసుకుంటూ ఏంటి అని అంటే వాటిని డ్రై అవ్వడం కోసం అడ్జస్ట్ చేస్తూ ఉంటాం. అడ్జస్ట్ చేయడానికి ఏం చేస్తాం అని అంటే మనం స్లోగా రోలర్స్ అనేవి లైట్ వెయిట్ రోలర్స్ అనేవి యూస్ చేస్తాం. లేదు అంటే లార్జ్ ఫ్లాట్ వుడెన్ పీస్ని యూస్ చేసి అవన్నీ పర్ఫెక్ట్గా అడ్జస్ట్ అయ్యేలాగా మనం చేయాలి వితౌట్ డిస్టర్బెన్స్ అంటే అక్కడ మన ప్యాటర్న్లో ఏం చేంజ్ జరగకుండా ఓన్లీ స్మాల్ లోడ్స్ యూస్ చేసి అక్కడ వెయిట్ సప్లై చేస్తూ ఆ చిన్న చిన్న టైల్ పీసెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా అడ్జస్ట్ అయ్యేలాగా మనం అక్కడ వర్క్ అనేది చేయాలి. సో వన్స్ మనకి ఏంటి అది అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏంటంటే దాని మీద మనం వాటర్ కూడా యాడ్ చేస్తూ మనం ఆ ట్యాంపింగ్ అనేది చేయాలి. సో అలా స్మాల్‌గా ట్యాంపింగ్ అనేది అప్పుడు ఏంటంటే ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల ఆ డ్రై సిమెంట్ కాస్త వాటర్‌తో యాడ్ అయ్యి సిమెంట్ పేస్ట్‌గా క్రియేట్ అవుతాయి. సో సిమెంట్ పేస్ట్‌గా క్రియేట్ అయినప్పుడు ఏంటంటే మనం ఇందాక సేమ్ ఎలాగైతే టైల్స్‌లో ఎక్సెస్ సిమెంట్ వాటర్ బయటకొస్తది. సిమెంట్ పేస్ట్ అనేది బయటకొస్తది కదా! ఇక్కడ కూడా సిమెంట్ స్లర్రీ అనేది క్రియేట్ అవుతది. అప్పుడు మళ్ళీ మనం సేమ్ మనకి టైల్స్‌లో ఎలాగైతే వ్యాపింగ్ అనేది చేసామో దీనికి కూడా అలాగే వ్యాపింగ్ అనేది చేయడం వల్ల అక్కడ అవి టైల్ పీసెస్ అనేవి పర్ఫెక్ట్‌గా ఆ లైమ్ మోటార్‌లో ఫిక్స్ అవుతాయి. ఎక్సెసివ్ సిమెంట్ స్లర్రీ అనేది బయటకొచ్చేయడం వల్ల అక్కడున్న జాయింట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా క్రియేట్ అవుతాయి. సో వన్స్ క్లీన్ చేసేసిన తర్వాత అయిపోయిన తర్వాత అంటే మనం ఆ జాయింట్స్ అన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత ఏంటంటే సాడస్ట్‌తో కంప్లీట్‌గా మన ఫ్లోరింగ్ మొత్తాన్ని ఒకసారి క్లీన్ చేసుకోవాలి. సో క్లీన్ చేసుకున్న తర్వాత ఏంటి అనంటే క్లీన్ చేసిన తర్వాత వన్స్ అది ఆ ఫ్లోరింగ్ మొత్తం డ్రై అయిపోయింది అనుకున్నప్పుడు ఏంటంటే దానికి మనం పైన ఫినిషింగ్ కోసం అంటే పాలిష్ ఇవ్వడం కోసం ఏంటంటే పుమైజ్ స్టోన్ తో రబ్ చేస్తామన్నమాట మొత్తం. సో అలా రబ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇలా సిమెంట్ స్లర్రీ మెటీరియల్ కానీ సిమెంట్ వాటర్ మెటీరియల్ కానీ అంటే దాని మీద ఆ గ్లేసియర్నెస్ అనేది మనకి కొంచెం తగ్గుతుందన్నమాట మనం చేసే ప్రాసెస్‌లో. సో ఆ వాటిల్ని రిమూవ్ చేయడం కోసం ఏంటంటే మనం పుమైజ్ స్టోన్ తీసుకొని అక్కడ రబ్బింగ్ అనేది చేస్తాం. సో ఆ రబ్బింగ్ అనేది చేయడం వల్ల మనం ఇక్కడ ఎక్సెసివ్ డస్ట్ పార్టికల్స్ అవన్నీ కూడా ఆ సిమెంటింగ్ మెటీరియల్ అంతా అదంతా కూడా మనకి రిమూవ్ అయిపోయి ఆ సర్ఫేస్ అనేది పాలిష్డ్ సర్ఫేస్‌గా కనిపిస్తదనమాట. సో వన్స్ అది కూడా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఏంటంటే దాన్ని మనం ఏంటంటే 1 వీక్ నుంచి 10 డేస్ వరకు మనం అది డ్రై అయ్యేలాగా మనం వదిలేయాలన్నమాట. సో అది డ్రై అయిపోయిన తర్వాత మనం 10 డేస్ తర్వాత యూజ్ చేసుకోవాలి ఆ ఫ్లోరింగ్ అనేది. సో తర్వాత వచ్చేసరికి మనకి మార్బుల్ ఫ్లోరింగ్. సో మార్బుల్ ఫ్లోరింగ్‌లో కూడా మనం సబ్ బేస్ అనేది మొత్తం అన్నీ ఒకేలా చేస్తాం. ఫస్ట్ వచ్చేసరికి ఏంటి అనంటే ఆ ఎర్త్ సర్ఫేస్‌ని మనం కంప్లీట్‌గా ట్యాంపింగ్ అనేది చేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాము అంటే దానిపైన మనం సిమెంట్ బేస్ అనేది క్రియేట్ చేసుకుంటాం. అన్నిటికి కూడా సేమ్ ప్రాసెస్. టాపింగ్ వచ్చేసరికి మాత్రమే చేంజ్ అవుతది. టాపింగ్‌లో చేసే ప్రాసెస్ ఒక్కటే చేంజ్ అవుతది మనకి. సో టాపింగ్ వచ్చేసరికి ఈ మార్బుల్ ఫ్లోరింగ్‌లో టాపింగ్ అనేది ఎలా చేస్తామో చూద్దాం. బిఫోర్ లేయింగ్ ఫ్లోరింగ్ ద సబ్‌గ్రేడ్ ఈస్ క్లీన్డ్, వెట్ అండ్ mopped properly. A layer of bedding mortar which can be 1:3 cement mortar or lime mortar is spread is average thickness about 20 mm under the area of each slab. The marble slab is laid on top of the bedding mortar. It tapped without wooden pallet and brought to the level with the already laid adjusting slabs. సో ఏంటి అని అంటే మనం ఇందులో ఏం చేస్తాము అని అంటే సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇందులో మనం జనరల్‌గా మనం క్రియేట్ చేసిన సబ్ బేస్‌ని క్లీన్ చేసుకొని దాన్ని వెట్ చేస్తాము. అంటే ప్రాపర్‌గా అంటే తడి చేసి మళ్ళీ వాటర్ అనేది ఉండకుండా
మాపింగ్ అనేది కూడా చేసుకుంటాం అనమాట. చేసిన తర్వాత ఏంటంటే దానిపైన మనం 1:4 సిమెంట్ మోటార్ని కానీ లైమ్ మోటార్ని కానీ ప్లేస్ చేస్తాం. అది కూడా థిక్నెస్ వచ్చేసరికి 20 mm థిక్నెస్ ఉండేలాగా ప్లేస్ చేసుకుంటాం. సో వన్స్ సిమెంట్ మోటార్ అనేది ప్లేస్ చేసిన తర్వాత ఆ సిమెంట్ మోటార్ అనేది మనకి ఎలా యాక్ట్ అవుతుంది అంటే ఈ మార్బుల్ స్లాబ్స్ అనేవి ప్లేస్ చేయడానికి బెడ్డింగ్ లాగా యాక్ట్ అవుతాయి. సో సేమ్ మనం ఏంటంటే ఆ మార్బుల్స్ అనేవి ఎలా తీసుకుంటాము అని అంటే వుడెన్ ప్యాలెట్తో మనకి కావాల్సిన షేప్స్ అంటే పర్ఫెక్ట్ షేప్స్లో కట్ చేసుకొని తీసుకుంటాము. లేదు అంటే ఆల్రెడీ మనకి ఏంటంటే అడ్జస్టింగ్ స్లాబ్స్ అనేవి ఉంటాయి, అంటే ఆల్రెడీ ప్రిపేర్డ్ చేసిన స్లాబ్స్, వాటిని తీసుకొచ్చి మనం అక్కడ లే చేసుకుంటాం. సో తర్వాత ఏమవుద్దో చూద్దాం. ద స్లాబ్ ఈజ్ దేర్ ఆఫ్టర్ లిఫ్టెడ్ అప్ ద ప్లేస్డ్ సైడ్. The top surface of bedding mortar is then corrected by the adding mortar at hollows. సో ఏంటి అని అంటే మనం ఇప్పుడు ఆ స్లాబ్స్ అనేది ఆల్రెడీ కింద సిమెంట్ మోటార్ అనేది ప్లేస్ చేస్తాం, దానిపైన ఈ బెడ్స్ అనేవి ప్లేస్ చేస్తాం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి అడిషనల్గా ఉన్న సేమ్ సిమెంట్ మోటార్ అనేది మనకి అడిషనల్గా ఎక్కువగా ఉన్నదంతా కూడా మనకి వెయిట్ వల్ల పైకి వచ్చేస్తుంది. సో అలా పైకి వచ్చిందంతా మనం ఏంటంటే ఎక్కడైతే హ్యాలోగా ఉందో అంటే ఆ గ్యాప్స్ అనేవి మనకి హ్యాలోగా ఉన్నాయో జాయింట్స్లో వాటిల్లో ఈ సిమెంట్ మోటార్తో కంప్లీట్గా ఫిల్ చేస్తాం అనమాట. లేదు మనకి ఇంకా అడిషనల్గా సిమెంట్ కావాలంటే సేమ్ 1:3 మోటార్ని ప్రిపేర్ చేసుకొని ఎక్కడైతే హ్యాలో ప్లేసెస్ ఉంటాయి అక్కడ మొత్తం కూడా మనం ఫినిషింగ్ అనేది చేస్తాం. ఆఫ్టర్ ద బెడ్డింగ్ మోటార్ ఈజ్ hardened slightly, cement slurry is spread over the same at the rate of 1.4 kg of cement per square meter. సో మనం ఏంటంటే స్లాబ్స్ అనేవి ఇప్పుడు దీని మీద ఏంటంటే మనం ఎక్కడైతే మనకి ఆ సిమెంట్ మోటార్స్ ఉన్నాయో బెడ్డింగ్వి, సో అక్కడ అది హార్డెన్ అవుతున్నప్పుడు ఏంటంటే మనం 1:4 kgsతో మనకి ఆ గ్యాప్స్ అన్నిటిలో కూడా ఆ ఏరియాలో మనం ఏంటంటే స్మూత్ ఫినిషింగ్ కోసం ఈ సిమెంట్ మోటార్ అనేది ఈ సిమెంట్ స్లర్రీ అనేది స్ప్రెడ్ చేస్తాం. సో తర్వాత ద ఎడ్జెస్ ఆఫ్ ద స్లాబ్ ఆల్రెడీ లేడ్ ఆర్ దెన్ స్క్రీమ్డ్ విత్ సిమెంట్ స్లర్రీ ఆఫ్. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ సిమెంట్ స్లర్రీని దాని మీద యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి సైడ్స్లో వచ్చేసరికి ఆ సిమెంట్ పేస్ట్ యొక్క స్క్రాచెస్ అనేవి ఉంటాయి, అంటే నథింగ్ బట్ వాటి యొక్క మరకలు అనేవి దాని మీద పడిపోయి ఉంటాయి. సో దానివల్ల ఏంటి అని అంటే మనం ఈ సేమ్ మనకి ఆ మార్బుల్ స్టోన్లో ఎలాగైతే గ్రేయిష్ కలర్ ప్యాటర్న్ ఉంటుందో సేమ్ అలాగే క్రియేట్ అవుతుంది. సో వన్స్ అలా అయిన తర్వాత ఏంటంటే మనం కంప్లీట్గా ఆ స్లాబ్స్ని మొత్తం కూడా అడ్జస్ట్ చేసుకుంటాం. అడ్జస్ట్ చేసుకొని లెవెల్ సర్ఫేస్ లాగా వచ్చేలాగా చూస్తాం అనమాట. అంటే మనకి ఆ పడ్డ లైన్స్ ఎట్ ద సేమ్ టైం మనకి టైల్లో ఉన్న ప్యాటర్న్ కూడా ఒకేలా ఉండేలాగా ఫినిషింగ్ అనేది చేసుకుంటాం. ద స్లాబ్ టు బి పేవ్డ్ ఈజ్ అగైన్ ప్లేస్డ్ ఇన్ పొజిషన్ ట్యాపింగ్ విత్ ద వుడెన్ ప్యాలెట్ till it is properly bedded in the level adjoint slabs. సో ఏంటి అని అంటే మనం ఇవన్నీ ప్లేస్ చేసుకున్నాం, ఓకే లెవెల్గా చేసుకున్న తర్వాత బట్ కాకపోతే ఏంటంటే మనం ఏంటి జస్ట్ వాటిని అట్లా సిమెంట్ మోటార్ మీద ఆ స్లాబ్స్ తీసుకొచ్చి ఫిక్స్ చేసాం, బట్ అవి పర్ఫెక్ట్గా ఫిక్స్ అయినాయో లేదో తెలియదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ టైంలో ఆ స్లాబ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ లెవెల్డ్గా ఫిక్స్ అవ్వడం కోసం మనకి కింద బాటంలో ఏదైనా హ్యాలో గ్యాప్స్ కానీ అలా ఏమన్నా ఒక దగ్గర సెట్ అయ్యి ఇంకో దగ్గర సెట్ అవ్వకుండా అలా లెవెల్డ్గా కనుక సర్ఫేస్ లేకుండా ఉండడం కోసం ఏంటి అని అంటే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు దాని మీద ట్యాంపరింగ్ అనేది చేస్తాం. అది కూడా దేంతో చేస్తాము అంటే వుడెన్ ప్యాలెట్స్ యూస్ చేసి మనం ప్రాపర్ ట్యాంపింగ్ అనేది చేస్తూ ఉంటాం. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే స్లాబ్స్ అనేవి అడ్జస్ట్ అయ్యి మనకి ప్రాపర్ లెవెల్డ్ సర్ఫేస్గా క్రియేట్ అవుతాయి. ద జాయింట్ బిట్వీన్ ద టూ స్లాబ్స్ హ్యాస్ బీన్ వెరీ ఫైన్. ద సిమెంట్ దట్ ఊజ్ అవుట్ ఆఫ్ ద జాయింట్స్. సో మనం ఇలా చేసినప్పుడు ఏంటంటే ఆ ఫైన్ జాయింట్స్లో అంటే చిన్నగా ఉన్న జాయింట్స్లో నుంచి కూడా ఆ సిమెంట్ స్లర్రీ కానీ సిమెంట్ మోటార్ కానీ మనకి బయటకు వస్తూ ఉంటుంది. సో అలా వచ్చినప్పుడు సేమ్ మళ్ళీ మనం టైల్స్లో ఎలాగైతే క్లీన్ చేసుకున్నామో ఆ జాయింట్స్ అనేవి క్లీన్ చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే మనం పర్ఫెక్ట్ క్లీన్గా అనేది చేసినప్పుడు ఏంటంటే ఆ ఫైన్ జాయింట్స్ కూడా ఆ సిమెంట్ మోటార్తో ఫిల్ అయిపోయి ఎక్కడ కూడా లీకేజ్ అనేది లేకుండా ఉంటుంది. సో వన్స్ మనకి ఇదంతా
చేసేసిన తర్వాత పేవ్డ్ ఏరియా అనేది క్రియేట్ అయిన తర్వాత ఏం చేస్తామంటే దీనికి 7 days వరకు క్యూరింగ్ అనేది చేస్తాం. డ్రై అయిన తర్వాత 7 days వరకు క్యూరింగ్ చేస్తాం. ద సర్ఫేస్ ఈజ్ దెన్ పాలిష్డ్ విత్ పుమైజ్ స్టోన్, క్లీన్డ్ విత్ సోప్ వాటర్. సో ఏంటంటే వన్స్ మనకి క్యూరింగ్ అనేది కూడా అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే మనకి పాలిష్డ్ సర్ఫేస్ రావడం కోసం పుమైజ్ స్టోన్ తోటి రబ్ చేస్తాము. లేదు అని అంటే చేసిన తర్వాత ఏంటంటే సోప్ వాటర్తోని మనం క్లీన్ చేస్తాం. సోప్ వాటర్తో క్లీన్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి అక్కడ పాలిష్డ్ సర్ఫేస్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇంతటితో మనకి ఫ్లోరింగ్స్ అనేవి అయిపోయినాయి. నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి స్టేర్ కేసెస్ చెప్పుకుందాం. సో స్టేర్ కేసెస్ చెప్పుకుంటే మనకి యూనిట్ అనేది కంప్లీట్ అయిపోద్ది. సో ఇంతటితో ఈ క్లాస్ అయిపోయింది. థ్యాంక్ యూ.